అందరికీ నమస్తే. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి దేశ ప్రజలకి విశేషంగా ఎంతోమంది రైతులకు, కష్టజీవులకి ఒక చక్కటి గుడ్ న్యూస్ అయితే కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగిందండి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద సంవత్సరంలో ఏడాదికి 3 విడతలుగా ఒక్కసారికి 2,000 రూపాయల చొప్పున దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విడుదల చేస్తున్నారు. ఇప్పటికీ 18 విడతలు డబ్బులు రైతు ఖాతాలకి జమ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈరోజు మధ్యాహ్నము 11:30 బీహార్లో జరిగేటువంటి బహిరంగ సభలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు బటన్ నొక్కి రైతులందరి ఖాతాలలోకి డబ్బులు జమ చేయబోతున్నారు. గతంలో 18వ విడత ఏ రైతులకైతే డబ్బులు జమ అయినాయో వారందరికీ కూడా డబ్బులు జమ అవుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్లో కూడా అన్నదాత సుఖీభవ పథకం కూడా వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి కూడా బడ్జెట్ కేటాయిస్తున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి చెప్పడం జరిగింది. ఏది ఏమైనా ఫ్రెండ్స్, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రైతులకు అందరికి కూడా చక్కటి గుడ్ న్యూస్ అని చెప్పడం జరిగింది. ఈరోజు 12 గంటల పైన రైతులందరి ఖాతాలలో ఎవరైతే ఈకేవైసీ చేసుకొని ఉన్నారో, అంటే సిఎస్సి అంటే కామన్ సర్వీస్ సెంటర్కి వెళ్ళి ఈకేవైసీ ఎవరైతే చేసుకొని ఉన్నారో వారందరి ఖాతాలలోనే వెంటనే కూడా డబ్బులు జమ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనా ఫ్రెండ్స్, భారత ప్రధాని నరేంద్ర మోడీ అయితే 19 విడత ఈరోజు డబ్బులు అయితే జమ చేయబోతున్నారు. అయితే కొద్దిమందికి అయితే ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అయితే ఫార్మర్ ఐడి కార్డు అనే కొత్త చట్టం అయితే తేవటం జరిగిందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే ఫార్మర్ ఐడి కార్డ్ అనగా ఖచ్చితంగా ఒక రైతుకి 14 సంఖ్యలను కేటాయించడం జరుగుతుంది. మీ దగ్గరలో ఉన్నటువంటి ఆర్బీకే కేంద్రాలకు మీరు వెళ్ళినట్టయితే ఆర్బీకే కేంద్రాలలో మీరు వెళ్ళి మీ 1B అడంగల్ ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి మొబైల్ నెంబరు దీన్ని తీసుకొని మీరు వెళ్ళినట్టయితే కనుక మీ బ్యాంక్ ఖాతా నెంబరు అక్కడ వెళ్ళి ఒక్కసారి మీకు మరొకసారి ఈకేవైసీ చేయటం ద్వారా ప్రతి రైతుకు అన్నదాత సుఖీభవ డబ్బులు పడాలన్నా, పీఎం కిసాన్ సమృద్ధి యోజన పథకం కింద సంవత్సరానికి 3 విడతల చొప్పున 6,000 రూపాయలు పడాలన్నా, లేదా రైతులు అనేక సందర్భాల్లో పంట నష్టం జరిగినప్పుడు క్రాప్ ఇన్సూరెన్స్ చేసుకోవాలన్నా ఖచ్చితంగా ప్రతి రైతుకు ఫార్మర్ ఐడి కార్డు అనేది తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా కేటాయించడం జరుగుతుందండి. ఆధార్ కార్డు ఏ విధంగా కార్డు అయితే ఉంటుందో అక్కడ అదే ఫార్మాట్లో ప్రతి రైతుకి ఒక పాస్బుక్ ఉండే ప్రతి రైతు ఖచ్చితంగా ఈ యొక్క కార్డు అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుందండి. వెంటనే కూడా మీ దగ్గరలో ఉన్నటువంటి సచివాలయం కింద ఉన్నటువంటి ఆర్బీకే కేంద్రాలకు మీరు వెళ్ళినట్లయితే ఆర్బీకే కేంద్రాలలో రైతులకు వర్షం ద్వారా పంట నష్టం మనకు పడకుండా ఉండాలని ఖచ్చితంగా కార్డు ఉంటేనే మన సంబంధించిన పంటను నమోదు చేసుకోవటం ద్వారా ఆ రైతులకు డబ్బులైతే ఖచ్చితంగా జమ చేయటం జరుగుతుందని ఆల్రెడీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా చెప్పడం జరిగింది. ఏది ఏమైనా ఫ్రెండ్స్, వెంటనే మీ దగ్గరలో ఉన్నటువంటి దగ్గర ఉంటే పీఎం కిసాన్ సమృద్ధి యోజన కింద డబ్బులు పడాలన్నా, అన్నదాత సుఖీభవ డబ్బులు జమ కావాలన్నా, లేదా పంట నష్టం నుంచి డబ్బులు జమ కావాలన్నా, క్రాప్ ఇన్సూరెన్స్ లోన్ అప్లై చేసుకోవాలన్నా వెంటనే మీ ఆధార్ కార్డు తీసుకొని మీ ఆధార్ కార్డులో లింక్ అయిన మొబైల్ నెంబర్ తీసుకొని మీరు వెంటనే మీ దగ్గరలో ఉన్నటువంటి ఆర్బీకే కేంద్రాలకు మీరు వెళ్ళి దర్శించండి. ఫ్రెండ్స్ మొట్టమొదటిసారిగా మా ఛానల్ కనుక మీరు చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏది ఏమైనా ఫ్రెండ్స్, భారత ప్రభుత్వము దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు డబ్బులైతే రైతులందరి ఖాతాలకు డబ్బులు జమ చేయబోతున్నారు. థ్యాంక్ యూ.